అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతన సందేశాలు ఇస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎర్రమట్టి దెబ్బలు అది తవ్వుకుపోతున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున హడావిడి జరిగింది. జనసేన నేత బొలిశెట్టితో పాటుగా కొంతమంది పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తుంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతనైతే విషయం ఏంటో తెలుసుకోవాలా, ఆపాలా, ఎంక్వైరీ చేయాలి. అదేం కాకుండా అది ఎర్రమట్టి దెబ్బలు కాదు, ఆ ఎర్రమట్టి దెబ్బల మట్టి వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి కొంత వేరే ప్రైవేట్ ల్యాండ్ మీద పడింది, వాళ్ళు అక్కడది వాళ్ళ మట్టి వాళ్ళు తవ్వుకుపోతున్నారు, అంతే తప్పించి లేదు అన్నటువంటి దాన్ని వివరణ ఇచ్చుకుంది. అంతే తప్పించి దాని తవ్వకాలు ఆపలేదు. ఒకవేళ అట్లా వేరే ప్రదేశాన్ని కనుక ఎర్రమట్టి వెళ్ళి కవర్ చేస్తే దాన్ని కూడా ఎర్రమట్టి దెబ్బల్లోకి చేర్చి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది, కానీ అట్లా చేయలేదు. ఇప్పుడు అదే ఎర్రమట్టి దెబ్బలు మొన్న మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తవ్వుకుపోతున్నట్టు బొలిశెట్టి స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది, అక్కడికి అధికారులను పంపించింది, విచారించింది, ఆపిచ్చింది. ఖచ్చితంగా ఎవరు తవ్వారో తేల్చలేకపోయింది, కానీ ఆపిచ్చింది. కనీసం అది జగన్ హయాంలో చేయలేదు కదా. ఇప్పుడు ఎవరైతే పర్యావరణవేత్త రాజేందర్ వచ్చారో ఆయన దాన్ని హైలైట్ చేస్తూ ఎర్రమట్టి దెబ్బలు తవ్వుకుపోతున్నారు అంటూ పేద పేద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. అప్పుడేమో తవ్వుకుపోతుంటే చూస్తూ కూర్చుని, ఇప్పుడేమో ఆ తవ్వకాలకు సంబంధించినటువంటిది అవతల వాళ్ళ పాపం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.